హలో కిడ్స్, స్టోరీ టైంకి స్వాగతం. పిల్లలు, మీరు ఎప్పుడన్నా గాడిదను చూసారా? నా చిన్నప్పుడు గాడిదల మీద బట్టలేసి చాకలి వాళ్ళు ఆ బట్టలు తీసుకెళ్ళి నదిలో బాగా ఉతికి ఆరేసి ఆ బట్టల్ని మళ్ళీ మూటకట్టి గాడిద వీపు మీద పెట్టేవారు. ఎక్కడ పడితే అక్కడ గాడిదలు కనిపించేవి. ఇప్పుడు మాకు కూడా ఇక్కడ ఇండియాలో సిటీస్లో గాడిదలు కనిపించట్లే. డాంకీ, హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ డాంకీ ఇన్ యువర్ సిటీస్? వెరీ రేర్ టు సీ డాంకీస్ నౌఎడేస్. ఎక్కడుంటాయంటే భారతదేశంలో చిన్న చిన్న గ్రామాలకి, టౌన్లకి వెళితే అక్కడ మనకి కనిపిస్తాయి. ఈరోజు మీకోసం ఒక డాంకీ గురించినటువంటి కథ పట్టుకొచ్చాను పిల్లలు. అది క్లెవర్ డాంకీ అన్నమాట. చాలా తెలివైంది, వెరీ ఇంటెలిజెంట్. ఈ డాంకీని ఒక వ్యాపారి పెంచుకుంటూ ఉంటున్నాడు. దాని మీద బరువులు పెట్టి తీసుకెళ్తూ ఉంటాడు. ఈ కథ ఎక్కడ జరిగిందో తెలుసా? అరబ్ దేశంలో జరిగింది. అరేబియన్ కంట్రీస్లో ఏం చూస్తాం మనం జనరల్గా? ఎడారి చూస్తాం కదా, డెజర్ట్స్. డెజర్ట్లో ఏముంటుంది? హాట్ శాండ్ ఉంటుంది. సో ఈ వ్యాపారి ఏం చేసేవాడంటే, ఎవరైనా అటు ఆ డెజర్ట్ దాటాలంటే వాళ్ళకు కూడా కొన్ని సామాన్లు ఉంటాయి కదా, ఇతని దగ్గరికి వచ్చి ఈ డాంకీని లెండ్ చేయమని అడిగేవాడు. అంటే ఒక 3 అవర్స్కో 4 అవర్స్కో సామాన్ దాని మీద పెట్టుకుని మెల్లిగా డెజర్ట్లో ప్రయాణం చేయడానికి ఈ డాంకీని అడిగేవాడు అనమాట. ఈ డాంకీని ఇతను లెండ్ చేసేవాడు. డాంకీతో పాటు తను కూడా ఉండేవాడు. సో ఈ వ్యాపారి డాంకీ ఇచ్చినందుకు కొంత డబ్బులు తీసుకుని డాంకీతో పాటు తను వెడుతూ ఉంటే, ఎవరైతే ఈ డాంకీని వాడుకుంటారో వాళ్ళు కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళ సామాను ఈ డాంకీ మీద పెట్టి వాళ్ళు కూడా ప్రయాణం చేసేవారు. ఇలా ఒక రోజుకి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఈ డాంకీని వాడేవాడు. తన సొంత పని వదిలేసి తన సొంత సామాను, తన సొంత పనికి డాంకీని వాడుకునేవాడు. దీన్ని లెండ్ చేసి డబ్బులు సంపాదించేవాడు. ఈ డాంకీకి ఈ ఓనర్ అంటే, వ్యాపారి అంటే కోపంగా ఉండేది. ఎందుకంటే అన్నిటికీ చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చేది. పైగా అందరితో దెబ్బలాట పెట్టుకునేవాడు అనమాట. మూడోది, పిల్లలు, రెస్ట్ ఇచ్చేవాడు కాదు. ఎప్పుడూ రెస్ట్ ఇచ్చేవాడు కాదు. ఫుడ్ సమయానికి పెట్టేవాడు కాడు. దాంతో ఈ డాంకీకి విసుగ్గా ఉండేది. పారిపోదామా అనిపించేది. కానీ పాపం పారిపోలేదు కదా. అన్నం ఎవరు పెడతారు? ఎక్కడికి పోతుంది? పారిపోవడానికి అవకాశం లేదు. ఇదన్నమాట ఈ డాంకీ పరిస్థితి. ఇలా ఉంటే ఒకరోజు ఏమైందంటే, ఒక వ్యక్తి వచ్చాడు. చాలా బాగా ఎక్కువ సామాను ఉంది, మూటలు బాగా ఉన్నాయి. ఆ వ్యక్తి వ్యాపారి దగ్గరికి వచ్చి, బాబు ఈ సామాన్ తీసుకుని ఈ డెజర్ట్లోని కొంచెము ఒక 3 కిలోమీటర్స్ ప్రయాణం చేసి వెళ్ళాలి. నువ్వు ఎంత డబ్బులు తీసుకుంటావు అన్నాడు. సరే, ఏదో ఇంత డబ్బులు కావాలి అని అడిగాడు. మాట్లాడుకున్నారు ఇద్దరు. సో డాంకీ మీదేమో ఈ అబ్బాయి కూర్చున్నాడు, మూటలు కూడా పెట్టుకున్నారు. ఈ వ్యాపారేమో డాంకీ పక్కనే నడుచుకుంటూ తీసుకెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి చాలా టైర్డ్ అయిపోయారు పిల్లలు. సమ్మర్ కూడాను, శాండ్ ఏమో వేడిగా ఉంది. ఈ డాంకీ కూడా చికాగ్గా ఉంది. కొంత దూరం వెళ్ళాక ఎడారిలో చెట్లే ఉండవు కదా. యూ మస్ట్ హ్యావ్ సీన్ డెజర్ట్స్, పిక్చర్స్ ఆఫ్ డెజర్ట్స్ ఆల్సో. డూ యూ ఫైండ్ ఎనీ ప్లాంటేషన్స్ దేర్? నో. సో ఎడారి ఫుల్ ఎండ, పైనేమో సూర్యుడు, కిందేమో ఇసుకమో బాగా కాలిపోతుంది. వెళ్ళి కొంతసేపు అయ్యాక ఆ వచ్చిన ఆ గెస్ట్ ఎవరు వాడుకుంటున్నాడు ఈ డాంకీని, అతని వ్యాపారితో చెప్పాడు, ఐ వాంట్ టు టేక్ సమ్ రెస్ట్ అన్నాడు. ఓకే, మరి ఏం చేస్తాం, ఇక్కడేమి నీడ లేదు కదా, ఈ డాంకీ నిలబడి ఉంటుంది, డాంకీ మీద ఈ మూటలన్నీ అలాగే ఉంటాయి, అది ఎలాగో పడుకోదు, అది నిలబడే ఉంటుంది, మనం ఇక్కడే కూర్చుందాం అన్నాడు. షాడో ఉంటుంది కదా పిల్లలు, డాంకీ షాడో పడుతుంది కదా, ఆ షాడోలో, ఆ నీడలో ఈ అబ్బాయి పడుకున్నాడనమాట. పడుకునేసరికి ఈ వ్యాపారికి కోపం వచ్చింది. నేను డబ్బులు తీసుకున్నది డాంకీకి డబ్బులు తీసుకున్నాను, కానీ షాడోలో నువ్వు పడుకుంటానని నేను డబ్బులు తీసుకోలేదుగా, నాకు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వు అని కూర్చున్నాడు. అది మాత్రమే కాదు, నేను కూడా ఈ షాడోలో కూర్చుంటాను అని ఆ షాడోలో, ఆ నీడలో తాను కూడా కూర్చున్నాడు. ఇద్దరికీ దెబ్బలాట మొదలైంది. ఇతను అంటాడు, నువ్వేమో
బరువు మొయ్యడానికే డబ్బులు అడిగావు, నేను నీకు డబ్బులు ఇచ్చాను. అదేమిటి ఇప్పుడు షాడోలో నేను కూర్చున్నందుకు దానికి కూడా డబ్బులు అడుగుతున్నావేంటి అని ఈ ఎవరైతే గెస్ట్ ఉన్నాడో వాడు అంటున్నాడు. ఈ వ్యాపారి ఏమంటున్నాడు, లేదు లేదు, ఇది నా డాంకీ, ఇది నీడ, దీని నీడ డాంకీతో పాటే ఉంటుంది, దీన్ని కూడా నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి దీనికి కూడా డబ్బులి. ఇద్దరు పెద్దగా దెబ్బలాట. ఎంత దూరం వచ్చిందంటే పిల్లలు ఒకళ్ళ చొక్కాలు ఒకళ్ళు పట్టుకుని దెబ్బలాడుకోవడం మొదలెట్టారు. ఈ క్లెవర్ డాంకీ చూసింది, దిస్ గై ఈజ్ వెరీ ఫూలిష్, మై ఓనర్ ఈజ్ అ ఫూలిష్ మ్యాన్. చూడు ఎలా దెబ్బలాడుతున్నాడు. సరే ఇదే సమయం నాకని ఒక్క మాట ఇట్లా విదిలించింది. విదిలించి ఒక్క గంతు గెంతింది, ఒక్కసారి జంప్ చేసింది. జంప్ చేయగానే సామానంతా కింద పడిపోయింది. పరుగు అక్కడి నుంచి గబగబా పరిగెత్తేసి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ దెబ్బలాట ఆగి చూసేసరికి ఉందా డాంకీ? డాంకీ లేదు, చాలా దూరం వెళ్ళిపోయింది. మై డాంకీ మై డాంకీ మై డాంకీ అని పరిగెడుతున్నాడు. ఎక్కడ మై డాంకీ? ఇట్ హ్యాస్ ఎస్కేప్డ్. చూసారా పిల్లలు, జంతువైనా కూడా దానికి ఎంత తెలివితేటలున్నాయో. ఇట్ వాజ్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ దొరకగానే ఏం చేసింది? టు సేవ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ర్యాన్ అవే. పిల్లలు నచ్చిందా పిల్లలు కథ? మరి మీకు ఎప్పుడు నేను అసైన్మెంట్ ఇస్తాను కదా, ఈ అసైన్మెంట్ ఏమిటో తీసుకుంటారా? మరి ఫస్ట్ ఏంటంటే నేను టైటిల్ చెప్పలేదు కాబట్టి మీరు మంచి టైటిల్ ఇవ్వాలి, ఓకేనా? ఈ డాంకీకి షాడో ఎందుకు పడిందో చెప్పాలి నాకు. ఇఫ్ దెర్ ఈజ్ ఎ క్యామల్, దానికి కూడా షాడో పడుతుందా? ఆ షాడో ఏ టైం వరకు పడుతుంది? ఎంతసేపు ఉంటుంది? ఆ షాడో యొక్క లెంగ్త్ పెరుగుతుందా? 3 ప్రశ్నలు. నోట్ చేసుకుంటున్నారా పిల్లలు? బుక్ ఉంటే కనుక నోట్ చేసుకోండి. డెజర్ట్లో డాంకీ షాడో పడింది అని చెప్పాను కదా నేను. ఏ టైంలో షాడో పడుతుంది? ఆ షాడో లెంగ్త్ పెరుగుతుందా లేకపోతే అంతే ఉంటుందా? థర్డ్ క్వశ్చన్, ఒకవేళ క్యామెల్ ఉందనుకో డెజర్ట్లో, దాని షాడో కూడా పడుతుందా? వీటికన్నిటికీ ట్రై టు ఫైండ్ ఆన్సర్స్. దెన్ యూ హ్యావ్ టు టెల్ ది స్టోరీ టు యువర్ క్లాస్మేట్స్ ఆల్సో. ఎవరైతే విన్నారో ఈ కథని చక్కగా మీ పిల్లలకి కూడా, మీ ఫ్రెండ్స్కి, అమ్మా నాన్నకి అందరికీ చెప్తారా? ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద స్టోరీ. బాయ్.